బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసలు బస్సు ప్రమాదం ఎలా జరిగింది? కర్నూలు బస్సు ప్రమాదం తెల్లవారుజామున 3:30 జరిగింది. ఆ టైంలో భారీగా వర్షం పడుతుంది. ఆ సమయంలో ఓ బైకర్ బస్సుకు అడ్డంగా రావడంతో బస్సు ఢీకొట్టింది. వెంటనే బైక్ బస్సు కిందికి వెళ్లి డీజిల్ ట్యాంక్ భాగానికి తగలడంతో బస్సు ముందు భాగంలో మంటలు చెలరేగి క్రమంగా మొత్తం బస్సుకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే లోపు బస్సు పూర్తిగా దగ్ధమైందని కర్నూలు ఎస్పీ తెలిపారు. ఈ బస్సు ప్రమాదం ఇప్పటి వరకు 11 డెడ్ బాడీలు గుర్తింపు. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీసినట్టు పోలీసు అధికారులు తెలిపారు. బస్సులో మొత్తం 43 మంది ఉండగా 23 మంది ప్రయాణికులు సేఫ్ గా బయటపడినట్లుగా చెప్పారు. ప్రమాదంలో 38 మంది పెద్దలు, 2 చిన్నారులు ఉన్నారు. అయితే బస్సు కింద లగేజీ ఉండే దగ్గర ఒక మృతదేహం కనిపించింది. అది బైకర్ది కావచ్చు అన్న సందేహం ఉందని పోలీసులు తెలిపారు. కర్నూలు శివారులో వేమూరి కావేరీ ట్రావెల్ కు చెందిన వోల్వో బస్సు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే సమాచారం అందుకున్న కుకట్పల్లిలోని ట్రావెల్స్ ఆఫీస్ సిబ్బంది కార్యాలయాన్ని మూసేసి పరారయ్యారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ బస్సులు ఉండగా ప్రమాదం నుంచి కొందరు బయటపడ్డారు. కర్నూలు ఘోర బస్సు ప్రమాదం తర్వాత విచారణలో వేమూరి కావేరీ ట్రావెల్స్ నిబంధనలను విరుద్ధంగా అమలు చేసినట్లు తేలింది. ప్రమాదానికి గురైన వోల్వో బస్సుకు ఫిట్నెస్ గడువు ఇప్పటికే ముగిసింది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ, ట్యాక్స్ 2024లోనే ముగిసిపోయాయి. పొల్యూషన్ వ్యాలిడిటీ కూడా గత ఏడాదే గడువు తీరింది. దీనికి తోడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కారణంగా 23,120 పెండింగ్ చాలన్లు కూడా ఉన్నాయి.